సుస్మిత గారు, మదర్స్ డే మాతృదినోత్సవం ఈరోజు కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అట్ ద సేమ్ టైం ఎప్పుడైనా ఇంత బిజీగా పాలిటిక్స్లో ఇటు సామాజిక సేవలు రెండిట్లో తలమునకలైన కొండా సురేఖ గారికి ఎప్పుడైనా మీరు సెలబ్రేషన్ చేశారా? ఏమైనా గిఫ్ట్ ఇచ్చారా అమ్మకి? ఒక్కసారి ఇచ్చాను. రాధాకృష్ణులది ఒక బొమ్మ ఇచ్చాను. అదొక్కటి గుర్తుంది నాకు. నేనేదో 8th క్లాస్లో అలా ఉండేదాన్ని. అండ్ అమ్మకి మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద అంత ఇష్టం ఉండదు. సో మేబీ ఐఫోన్, ఐప్యాడ్ ఆ రెండు ఇచ్చాను. బట్ ఫస్ట్ టైం నా లైఫ్లో తనకి గోల్డ్ అంటే ఏదన్నా ఇష్టం ఉండదు. విల్ బి వెరీ సింపుల్, ఏది ఇష్టం ఉండదు. సో మా పాప ఫంక్షన్ అప్పుడు గోల్డ్ షాప్కి వెళ్ళింది తను. నేను ప్రెగ్నెంట్ ఉన్నాను, నేను వెళ్ళలేకపోయాను. ఒక్క సెట్నే పదే పదే ఇలా చూపిస్తుంది అన్నమాట. ఇది బాగుంది కదా, ఇది బాగుంది కదా, ఇది బాగుంది కదా. సో అంటే అమ్మ అట్లా చూపించడం అనేది ఫస్ట్ టైం నాకు. సో మిగతా అన్ని సెట్స్ అన్నీ మేము తీసేసుకునింది పాపకి నాకు అన్నీ. బట్ ఈ ఒక్క సెట్ చూపిస్తుంది అనమాట. సో ఫైనల్లీ నాకు అర్థమైంది ఏంటంటే మా అమ్మకి అది నచ్చింది అని చెప్పి. సో దెన్ అడగదు. నచ్చడం కంటే కూడా పాప ఫంక్షన్ గ్రాండ్గా నచ్చింది. ప్లస్ పాప ఫంక్షన్లో అది వేసుకుంటే నేను బాగుంటా అంటే వేసుకోవాలి అనే ఒక కోరిక వచ్చింది అప్పుడు. ఫస్ట్ టైం నా లైఫ్లో రావడం. అదే అన్నా కదా, అది షీ డిడ్ంట్ ఆస్క్ మీ ఆల్సో, లైక్ అడగలేదు. మా ఆయన్ని కానీ తనని కానీ ఎప్పుడు నేను అడగను. తనకి నచ్చితే నేను కట్టుకునే శారీస్ తను కొనుక్కొస్తుంది. నేను ఎక్కడైనా కొనుక్కోవడం అంటే పర్టికులర్గా శారీ షాపింగ్ అంటూ మాకేం ఉండదు. జ్యువెలరీ షాపింగ్ కూడా పర్టికులర్ అంటూ ఏముండదు. ఎప్పుడంటే అప్పుడు అట్లా వెళ్ళిపోతాము, వస్తాము. ఫంక్షన్స్ అప్పుడు మాత్రం పర్టికులర్గా వెళ్తాం. ఆ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నాకు అది బాగా నచ్చింది. తను ఆల్రెడీ ఒక హెవీ శారీ తీసుకొని మంచి డిజైన్ చేయించింది. ఆ శారీ మీద వేసుకుంటే బాగుంటుంది అనిపించింది. తీసుకొచ్చుకున్నాం. మళ్ళీ తర్వాత వద్దని చెప్పి ఇచ్చేసా. సురేఖ గారు యాక్చువల్లీ ఫస్ట్ టైం లైఫ్లో అంటున్నారు. కొండా మురళి గారు మీది లవ్ మ్యారేజ్, నేను అనేక వీడియోస్లో చూశాను. సో ఆయన ఇచ్చిన గిఫ్ట్ కంటే సుస్మిత ఇచ్చిన గిఫ్ట్ చాలా వాల్యుబుల్గా, చాలా ఇష్టంగా అనిపించిందా? అంటే అది బరువైన గిఫ్ట్ అనుకోవాలి. నాకేంటంటే శారీస్ రేట్ కూడా ఎక్కువైతే శారీస్ బరువు అనిపిస్తాయి నాకు. నేను ఎక్కువ రేట్ పెట్టి శారీస్ కొన్నాను. ముందు ఫస్ట్ రేట్ అడుగుతాను నిర్మోహమాటంగా. మ్యాక్సిమం 10,000 నేను దాటనివ్వని. మామూలుగా 6,000 to 7,000 శారీస్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇంకా నా కూతురికి కాస్ట్ తోటి సంబంధం ఉండదు. తనకి నచ్చింది అంటే ఎంతైనా పెట్టేస్తుంది. తనకి నేను ఇచ్చేదంటే కాస్ట్లీ అంటే శారీస్, జ్యువెలరీ ఒకటి ఇస్తాను, కానీ వేసుకోదు. ఇది కూడా చాలా కష్టంగా. ఇప్పుడు ఈ ముందున్న గాజులు కూడా తనే బలవంతంగా కొనిచ్చింది. ఇవి సీజెడ్స్. ఇప్పుడు డైమండ్స్ చేపిస్తానంటుంటే ఎప్పటి నుంచో నేను వద్దు అని చెప్తున్నాను. చాలే, ఇవైనా అవైనా ఒకటే కదా మనకి అని చెప్పేసి. మా హస్బెండ్ కూడా అంటే నాకు ఫస్ట్ నుంచి ఇట్లే అలవాటు కాబట్టి తను కూడా అదే అంటారు, నువ్వు సింపుల్గా ఉండడం జనంలో అలవాటు అయిపోయింది. నువ్వు వేసుకున్నా కూడా ఇప్పుడు మధ్యలో వేసుకున్నా కూడా అది బాగోదు. నాకు అసలు కోరిక లేకున్నా కూడా నేను జనరల్గా టాపిక్ వచ్చినప్పుడు చెప్తాను, నేను ఎందుకు వేసుకుంటాను, వేసుకోను అని. ఇప్పుడు నేను ఇది కూడా వేసుకోను అంటే నేనేమో హెవీగా కనిపిస్తాను, నువ్వు సింపుల్గా కనిపిస్తా బాగోదని చెప్పి వేసి కూర్చోబెట్టింది. అమ్మకి ఎంత విలువైన వస్తువైనా తక్కువే కదా? చాలా తక్కువ అండి. అంటే తను స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. కానీ ఏదైనా కూడా చిన్నప్పటి నుంచి నాన్న జైల్లో ఉన్నప్పుడు కానీ తను బెయిల్స్ కోసం తిరిగేది. సో నిద్రలేని రాత్రులు చాలా ఉన్నాయి. సో లాకప్లలో ఉండటం చాలా 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 కష్టపడింది. అంటే నాన్నది బయటికి కనిపిస్తుంది, అమ్మది మాత్రం చాలా సైలెంట్గా. బట్ ఇట్ వాజ్ సో వైలెంట్. ఇట్ వాజ్ సైలెంట్ బట్ సో వైలెంట్. యా.